సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిననే చంద్రబాబు చూరిటీ చంద్రబాబు చూరిటీ చంద్రబాబు చూరిటీ చంద్రబాబు చూరిటీ చంద్రబాబు మోసం చంద్రబాబు చంద్రబాబు మోసం. ఈ సందర్భంగా అందరూ కూడా పొద్దుటి చంద్రబాబు వినపడేలాగా ఒక్కసారి గట్టిగా మాట్లాడండి. చంద్రబాబు చంద్రబాబు మోసం చంద్రబాబు 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 మోసం మోసం మోసం. చంద్రబాబు నాయుడు వినపడిందా? అడుగుతాము. సూపర్ 6 సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6 సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని మీకు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. ఈనాడు కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 పైన. ఇది ఎప్పుడు ఆర్టికల్? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 పైన. 56 లక్షల మంది రాశాడు ఈనాడు. మన అఫీషియల్ బడ్జెట్ పేపర్లో ఈనాడు. మరి ఒక పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక పైసా కూడా ఇవ్వకుండా అన్ని నేను చేసే 36,000 కానీ మేము చేసేసాను. ఇంకా ఎవరైనా అంటే నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో అని చెప్పి ఓటర్ లిస్ట్ లో పెట్టిన జాబితా ప్రతి మహిళ పేరుతో సహా వాళ్ళ అడ్రస్ తో సహా వాళ్ళ బూత్ తో సహా ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,000 ఓటర్లుగా ఉన్నారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 15,000 ఇస్తానన్నారు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాం. పైగా ఏమంటే
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ఈ కార్యక్రమానికి ముందుగా కార్యక్రమాలకు వెళ్ళే ముందు మనకి దినకాండ మొన్న అంటే 2 రోజుల క్రితం జగనన్న చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఏదో రకంగా ఎక్కడా కూడా ఎలాంటి విధంగా కూడా ఇందులోనూ వాళ్ళ ప్రమేయం లేకపోయినా ఎక్కడా సాక్ష్యాలు లేకపోయినా రెడ్ బుక్ అమలు చేసే కార్యక్రమంగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3 సార్లు చిన్న వయసు నుండి ఏకంగా 3వసారి చంద్రబాబు నాయుడు గారి మాయా ప్రపంచంలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుగా గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బిడ్డైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్టుల పైన దుర్మార్గాల పైన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కక్ష పైన మనమందరం కూడా ఈ యొక్క అరెస్టును మనం ఖండిస్తూ ఒకసారి వేదిక పైన ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఒకసారి లేచి ఈ యొక్క చర్యను ఖండిస్తూ మనం మిథున్ రెడ్డి ఆ బిడ్డ వెనక మనం అందరం అండగా ఉన్నామనేటువంటి నినాదాన్ని తీసుకెళ్దాం. బలమైనటువంటి నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసి ఏదో రకంగా భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి భయం పుట్టించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి దుర్మార్గమైనటువంటి అరెస్టులకు ప్రతి కార్యకర్త కూడా రాటు తేలి మేము అరెస్టులకు భయపడా మేమున్నాం మిథున్ రెడ్డి వెళ్ళామనుకంట ఈ రోజు కార్యకర్త ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా మీ అరెస్టులకు భయపడ్డు, మీ అక్రమ కేసులకు భయపడ్డు, ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అడిగితే అరెస్టులు అంటున్నారు, అడిగితే అక్రమ కేసులు అంటున్నారు, లేదా రెడ్ బుక్లు అంటున్నారు. ఎంత కాలం అరెస్ట్ చేస్తారు, ఎంత మందిని అరెస్ట్ చేస్తారు చేసుకోండి, మేము సిద్ధమని అంటున్నాం. సిద్ధమా సిద్ధమా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాం. అంతేకాదు కూటమి ప్రతి ఒక్కరికి కూడా మేము చెబుతున్నాం. ఈ రోజున ఈ వేదిక పై నుండి చెప్తున్నాం, ఎవరికి భయపడాల్సిన అవసరం భయపడే విధంగా మీలాగా మేము తప్పుడు పనులు చేయలేదు, మీలాగా మోసం చేయలేదు, మీలాగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడపడం లేదు. కనుక మేము ధైర్యంగా ముందుకు వెళ్తాం, ప్రజలను ఉత్తేజపరుస్తాం, ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఎండగట్టే విధంగా ప్రజల ముందుకు వెళ్తామని ఈ రోజున మిథున్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ అరెస్టులు కూడా ఏకఖండంగా ఖండిస్తున్నాం. సిద్ధమా సిద్ధమా అంత సిద్ధంగా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి కోసం మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కార్యక్రమం మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కూటమి నాయకులకు తెలుసు. కైకలూరు నియోజకవర్గం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని అందరికీ తెలుసు. దాంట్లో కూడా ఇవాళ మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు యొక్క కూటమి నాయకుల మీద నేనేం పొలుచాల్సిన మీరే పొలుచాలనుకుంటున్నారు. మీరే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ప్రజలకి మోసం చేసి ప్రజలే మీ మొహాన్ని పొందగొట్టే విధంగా మీరు దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. కనుక మీకు తప్పదు ప్రజల మధ్యన మీకు ఈ యొక్క అవమానాలు తప్పు, ప్రజలు మీకు తిరుగుబాటు తప్పదు, రేపు జగనన్న విజయం తప్పదని కూడా ఈ రోజు ఈ సభ వేదిక నుంచి నేను మనవి చేసుకుంటూ మరి యొక్క మిథున్ రెడ్డికు ఈ బిడ్డకు మేమందరం కూడా అండగా ఉన్నాం. మిథున్ రెడ్డి అక్రమారెస్టులు ఖండిస్తున్నామా లేదా? అక్రమారెస్టుల్ని చాలా సంతోషం. ఎందుకంటే
మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్న ఆ జైల్లో కనబడుతుంది ఈ రోజున ఈ కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం మన మాటలు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఈ ఆలోచనలో విధానమే ఈ రోజు కార్యక్రమం. మరి మనం ఈ కార్యక్రమం చేయడంలో నిజాయితీ ఉంది. ప్రజల ముందుకు తీసుకెళ్లి ఒక ప్రతిపక్షంగా ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిలదీసి ప్రభుత్వాన్ని అడిగే హక్కు మనకుంది. ఒక ప్రతిపక్షంగా ఒక బాధ్యత ఉంది మనకి. ఆ బాధ్యత నెరవేర్చుకునే దిశగా ఎవరికి భయపడం. ఈ కూటమి నాయకులు ఎవరో బెదిరిస్తే మనం భయపడే పరిస్థితి లేదు. మనం మౌనం ఎందుకు దాచుతున్నామంటే మనలో ఉన్న నిజాయితీ, మనలో ఉన్నటువంటి మన నాయకుడు చెప్పినటువంటి మాటలకు మనం కట్టుబడి ఉన్నాం. ఎన్ని రకాల కేసులు పెట్టుకుంటారో, ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తారో, ఏ రకంగా ఎక్కడ చూసినా కొట్లాట చేస్తున్నారో ఇవాళ ప్రజలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో అంతా గమనిస్తున్నారు. ఏముందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖాళీ డబ్బాలో గులకరాలు వేసి ఆడిస్తున్నాడు. ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు లేవు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఏదన్నా అడిగితే ఎవరు అడిగింది అడిగిన వాళ్ళకి నాలుగు మందం అంటున్నాడు. అంటే అది ఆఖరి మాట మాట్లాడలేక అక్కడ పాపం తమాయించుకుంటున్నాడు. పథకాల మీద పథకాలు ఇస్తానని చెప్పిన ఏ పథకం ఇచ్చాడు? నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? సంవత్సరం పాటు 12 మాసాలు 12 మూడు 36,000 ఒక్కొక్కరికి నిరుద్యోగి అప్పులుంటే ఈ రోజున దాదాపు 14 మాసాలు వచ్చాయి. ₹1 ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాడు. అంతేకాదు మరి ప్రతి ఇంటిలోన 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డ కూడా మరి ప్రత్యేకంగా ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చూసాం. నెలకు 1,700, సంవత్సరానికి 18,000 ఏమైపోయాయి? ఏ ఇంట్లో ఇచ్చారు? ఏ జిల్లాలు ఇచ్చారు? ఏ నియోజకవర్గం ఇచ్చారు? చెప్పగలరా? మేము ఇచ్చామని చెప్పుకోవడానికి మీకు దమ్ముందా? నిజాయితీ లేనటువంటి మీ పాలన, నిబద్ధత లేనటువంటి మీ ప్రభుత్వం, ఏదైనా అంటే బెదిరించడం, అక్రమ కేసులు, అంత తప్ప ఏమున్నాయి? ప్రజలు కూడా ఎందుకు మనం అడగటం? మనం అడిగితే 4 మంది అంటారు, లేదా మన కుటుంబం మీద కేసులు పెడతారని పాపం ప్రజలందరూ కూడా భయభ్రాంతులు పెడుతున్నారు. ఏమిటి దుర్మార్గం? ఆ దుర్మార్గానికి రోజులు దగ్గరలో ఉన్నాయి. మనం ప్రశాంతంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెమ్మలందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మనమే ప్రశాంతంగా ఉండండి. కానీ విషయం వచ్చినప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇస్తాన్న పథకం ఎందుకు ఇవ్వలేదో ప్రతి పథకం వెనక కూడా మనం ఉంటాం. ప్రజలకు అండగా ఉండి నిలదీసే కార్యక్రమం చేద్దాం. అందరి నుంచి మనం ఏమి ఆరాటపడవలసిన లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం ప్రశాంతంగా ఉందాం. మనల్ని రెచ్చగొట్టినా రెచ్చిపోవలసిన లేదు. దేవుడు మనకంటూ ఒక రాత రాసేశాడు. మనకి ఒక మంచి టైం కూడా మనకి రాసి పెట్టాడు. మనం ఇంకా కంగారపడవలసిన అదే జగనన్న ప్రభుత్వానికి అన్ని కూడా సమకూరుస్తున్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గాలు ఎంతో కాలం ఉండవు, ఈ రౌడీజాలు ఎంతో కాలం ఉండవు, ఈ అక్రమ కేసులు ఎంతో కాలం ఉండవు. ఎంతకాలం ఉంటారు? ఎంతమంది మీద పెడతారు? ఎన్ని వేల మంది పెడతారు? ఎన్ని లక్షల మంది మీద పెడతారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు ఏం చేశారు? ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారు సీఎం గారు, ఒక హామీ చెప్పిన దగ్గర, ఒక హామీ చెప్పిన కింద హామీ చేయాలి. చేయడానికి మనం తగిన సమయం ఇచ్చాం. జనరల్గా 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు. మనం సంవత్సరం ఇచ్చాం. 1 year అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఎంత బెనిఫిట్ వస్తుంది. నువ్వు చెప్పావు కదా, మరి నువ్వు చెప్పింది ఎందుకు చేయట్లేదు? చెప్పింది మన వాళ్ళ చేత నొక్కి చేయించడమే ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. ఈ 4 సంవత్సరాలు మన బాధ్యత అది. మేము శాస్త్ర మండలిలో బొత్స సత్యనారాయణ గారు మేమంతా కూడా శాస్త్ర మండలిలో ఉండగా గ్యాస్కి ఫస్ట్ ఒక 100% పెట్టిన బడ్జెట్. గ్యాస్ 2 సార్లు ఇవ్వాలి, 3 సార్లు ఇవ్వాలి, 100 కోట్లు చాలదని అసెంబ్లీలో ఒక కౌన్సిల్లో శాస్త్ర మండలిలో పోరగా అప్పుడు దాన్ని పెంచుకొచ్చారు. అలా ప్రతి ఇష్యూ కూడా శాస్త్ర మండలిలో మేము ప్రభుత్వాన్ని ప్రజలకు అడుగుతున్నాం.
మరి ఇక్కడ మీ బాధ్యత ఏదైతే వైఫల్యం పొందారో అది ఈనాడు గారు జిల్లా అధ్యక్షుడిగా విధి విధానాలు మీకు చెప్తారు. ఆ విధి విధానాలు గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, మన హక్కు మనం తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది, ఈ హామీ మనం పొందాలి, పొందేలా చేయించాలి. నాయకులతో మనం మాట్లాడాలి. ఎమ్మెల్యేతో మన ఎమ్మెల్యే గారు వస్తారు. మొన్న ఎమ్మెల్యే అంటే నాకు ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఒక జిల్లా పార్టీ సమావేశమైంది ఏలూరులో. మీ ఎమ్మెల్యే గారు వచ్చారు. అక్కడ నేను అయ్యా జిల్లాలో కొన్ని చోట్ల రైతులకి ధాన్యం డబ్బులు రావట్లేదు చూడండి అన్న. ఒకేసారి అందరూ తీరిసరిపోయి 24 గంటలు మేము డబ్బులు వేసేస్తున్నాం, ఒక్క రైతుకు బాకీ లేదు అని చెప్పి అన్నారు. మరి ఈ రోజుకి మీ నియోజకవర్గం తప్ప మీరంతా చాపంచులో ఉంటారు కనుక ఆ పక్క ప్రాంతంలో చూసుకుంటే 6,000 కోట్ల రూపాయలు బాకీ 2 నెలలు బట్టి రైతులు అల్లాడిపోతున్నారు డెల్టాలో. మళ్ళా పంట టైం వచ్చింది, వేసిన దానికి డబ్బు రాలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడలా, సివిల్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, గాముగా ఉన్నారు. ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం, అప్పు కోసం చూస్తున్నాం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చేసే పరిపాలన, ఎంత సిస్టమేటిక్ గా చేశారు. ఆయన పరిపాలన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఆర్థిక సమస్యలు రాకుండా సంసారం బాగా వెళ్ళిపోవడానికి కోసం ప్రతి సంవత్సరం ఒక 4 సార్లు 5 సార్లు 10,000 20,000 వచ్చి సంవత్సరానికి 1,00,000 రూపాయలు నుంచి 2 లక్షల దాకా ఒక సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ మూలంగా ఆ కుటుంబం సజావుగా వెళ్ళిపోయింది. అప్పులు పలవలేదు, పిల్లలు చదివించుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, ఎంతో కుటుంబం బాగుంది. దానికన్నా ఇంకా ఉన్నతంగా చేస్తానని చెప్పారు ఈ కుటుంబ ప్రభుత్వం. ఉన్నతం మాట దేవుడుకు ఉన్నదానికి లేకుండా అయిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో పాలన చూస్తుంటే మరి అన్ని అబద్ధ హామీలు చెప్పి మన అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ఇంతకడ ఒక వీడియో చూశాను. ఆ తాడ్చెడిలో పొడుగుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఆయన అంటారు, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు దాటిన మహిళలకి నెలకి 1,500 ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అబ్బేసుకోవాలి అంటున్నాడు. సిగ్గు కూడా లేకుండా నిస్సిగ్గుగా ఇచ్చిన హామీని ఈరోజు చేయలేమని చెప్పి చేతులెత్తేశారంటే మరి ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోండి. అలానే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ బాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడు బెంచీల మీద కూర్చుని నిస్సిగ్గుగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనాన్ని పెట్టి అది ఆయన కొడుకు బుర్రలోంచి వచ్చిన ఆలోచన అని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి దీన్ని ఏమనాలి? ఆయన అంటాడు గేదెలకి పాలు వెతకడం కూడా నేనే కనిపెట్టా అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక యువకుడుగా ఇవన్నీ చూసి ఇంత అధ్వానమైన మనిషి చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు పెట్టామా అని చెప్పి బాధ కలుగుతుంది. అలానే అమరావతికి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏవైతే డబ్బు ఉందో అవన్నీ కూడా రైతుల మీద పెట్టుబడి పెట్టారు, పిల్లల మీద పెట్టుబడి పెట్టారు, మహిళలకి పెట్టుబడి పెట్టారు. దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా ఎదగడం జరిగింది. ఈ రోజు ఆ డబ్బంతా తీసుకెళ్లి అమరావతి మీద పెడుతున్నారు. అమరావతి మీద పెట్టుబడి అంటే గోడ మీద సున్నం ఎలా రాదు, అమరావతి మీద ఎంత పెట్టుబడి పెట్టినా ఇప్పుడు అప్పుడే లాభాలు రావు. ఎందుకంటే అక్కడ జనాభానే లేదు, అక్కడ మనుషులే లేరు, కంపెనీలు లేవు, ఏమీ లేవు. హైదరాబాద్ లాంటి ఒక మహానగరం ఏర్పడడానికి 200 ఏళ్ళు పట్టింది. మరి రాత్రి అమరావతి కట్టేస్తానని చెప్పి ఒక పిచ్చి కలలు కంటున్నారు. అది న్యాచురల్ గా ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో వారికి అప్పచెప్తే వారు లేఅవుట్ అవసరం లేఅవుట్ వేసుకుంటారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందాక చూడటం జరిగింది. మన ప్రభుత్వం వచ్చింది, మన టికెట్ రేట్ మనం పెట్టుకోగలిగామని చెప్పి ఏదో పెద్ద గొప్ప విజయం సాధించినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి మిర్చి రైతులు గిట్టుబాటు ధర ఎక్కడ? మన టొబాకో రైతులు గిట్టుబాటు ధర ఎక్కడ? పామాయిల్ రైతులు గిట్టుబాటు ధర ఎక్కడ? మన ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అడగాలనిపిస్తుంది. కానీ ఆయనకి సినిమా టికెట్లు ముఖ్యం. ఆయన యాక్ట్ చేసే సినిమా మరి 600 రూపాయలు అంట మొత్తం ఫస్ట్ డే షో.
ప్రీమియర్ షో 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంట. ఆయన కావాల్సిన రేట్ ఆయన పెట్టుకున్నాడు మరి, ఆయన ఉపయోగం కాబట్టి. ఇలా ఉంది ప్రభుత్వం. ఇలా అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ మరి ముందుకెళ్తున్నారు. మరి మనమందరం కలిసికట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన మోసాలన్నీ కూడా మనం గడప గడపకి తీసుకెళ్లి మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి వచ్చే ఎన్నికల్లో మరి మాట తప్పని మడమ తిప్పని మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి దానికి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే కార్యకర్తలకి మరి గత పాలనలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మరి ఇబ్బంది పడ్డారు. కానీ వచ్చే జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రభుత్వంలో మాత్రం మీరందరే హీరోలు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడ కామిరెడ్డి నాని గారు చెప్పినట్టు ఇబ్బంది పెట్టేవాళ్ళకి సమాధానం ఇచ్చే విధంగా ఉండమంటారు. కానీ మా మాట కూడా మీరు నక్కలేదు, మీరే చూసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం, ఎందుకంటే మీ పడే కష్టాలు మీరు పడే బాధలు మీ స్థాయిలో ఎలా పడతారో మేము అలానే పడుతున్నాం కాబట్టి మా బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం. మీ అందరికీ కూడా అందరూ అండగా ఉంటారు. డిఎన్ఆర్ గారు మరి అలానే మన జిల్లాని బాగా నడిపిస్తున్నారు, ఎంతో కష్టపడతారు. అలానే వంకా రవి గారు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కూడా ఒక అబ్జర్వర్ గా మనకి అందరూ ఉంటారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఏమున్నా కూడా మనందరం అవన్నీ మర్చిపోయి అధికారం కోసమే మనందరం పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇంతగా జనసందోహం మధ్యన ఈ కార్యక్రమం చేసుకుంటాం మనందరికీ చాలా సంతోషదాయకం. బాబు గారు చెప్పిన హామీలన్నీ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ఏ హామీ పూర్తిగా అమలుపరచలేదు. హామీలో పెన్షన్ విధానం 4000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఆయన చెప్పిన హామీల కన్నా నేను ఎక్కువిస్తానని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ఇచ్చి తూచా తప్పకుండా నెలకొక కార్యక్రమం చేసుకుంటా ప్రతి హామీ అమలుపరిచి 99% హామీలన్నీ మొదటి సంవత్సరంలో అమలుపరిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చెప్పని హామీలు కూడా ఆటో డ్రైవర్లకు 10,000 అని, అడ్వకేట్స్ 10,000 అని, రజకులకు క్షురకులకు అందరికీ కూడా ఆయన చెప్పకుండా ప్రజల బాధలు గమనించి అయ్యా మేము ఈ విధంగా నష్టపోతున్నాం, కోవిడ్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పగా అందరికీ కూడా ప్రభుత్వ ఖజానాలో డబ్బుందా లేదా, ముందు ప్రజలు నాకు ముఖ్యం, నా బీసీ ఎస్సీ అనే ఈ ప్రజలందరూ నన్ను వెన్నంటి ఉన్నారు, వీరందరికీ కూడా నేను మంచి చేయాలి, ప్రభుత్వం దగ్గర ఎలాగైనా మనం ఈ డబ్బు తీసి ప్రజలందరికీ పంచాలి అని చెప్పి ఆయన మహానేత యొక్క ముందు చూపుతో అందరికీ కూడా ప్రతి ఒక్క 9 ఆయన చెప్పిన నవరత్నాలు సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేయడం 99% జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్ విధానం 3,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలో నేను 4,000 ఇస్తాను, నేను ఎవరికి ఆంక్షలు పెట్టను, 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా నేను 4,000 ఇస్తానని నమ్మబలికి ఆయన గెలిచిన తర్వాత 4,000 ఇస్తూ మొదలుపెట్టి 25% కోత విధించారు. కోత విధించి ఏమిటంటే మాకు పెన్షన్ రాలేదంటే మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మీరు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు కాలుతుంది, మీకు వాహనం ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని 25% మందికి పెన్షన్ తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాణ ప్రతిష్ఠ అయిన అమ్మఒడి కార్యక్రమంలో ఆయన ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు విధిగా 4 సంవత్సరాలు ఇచ్చారు. 5వ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత
5వ సంవత్సరంలో ఒక పార్ట్ ఇవ్వలేదు, మిగిలిన 3 సార్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన చెప్పిన హామీలో ప్రతిదీ పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు 2024లో గడ్డి ఎక్కిన తర్వాత సంవత్సరం కాలం తోసిపుచ్చి 25లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు చదువుకోవడానికి డబ్బు లేక వాళ్ళందరూ కూడా కూలీ నాలి చేసుకుంటున్నారని ఆయన విద్యార్థి సంఘాలని వైఎస్ఆర్ యువతని అందరూ కలిసి ఈ నష్టపోయిన తల్లిదండ్రులందరినీ తీసుకుని మీరు కలెక్టరేట్ల దగ్గర ముట్టడి చేయండి, మీరు ధర్నా చేస్తే అప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని పథకం గుర్తుకొస్తుందని ధర్నా చేయించగా ఏమంటే ఆయన అమ్మఒడి కార్యక్రమం అందరికీ డబ్బులు వేయడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 97 లక్షల మందికి ఇస్తే ఈయన 67 లక్షల మందికి ఇచ్చారు. ప్రజల్ని మాయ చేయటం, మోసం చేయటం ఆయన నైజం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇందాక మనం చూసినప్పుడు ముందు మాట అని ఎలక్షన్స్కి వెళ్తూ మేనిఫెస్టోలో వాళ్ళు పాంప్లెట్స్ లాగా అని చెప్పి ముందు మాట అని చెప్పారు. అది మీరు గమనిస్తే తెలుస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ అది మీరు చూసినప్పుడు ముందు మాట వస్తుంది. ఆ ముందు మాటలో ఏం చెప్పారంటే ఈ రాష్ట్రం అప్పులు ఊపులో కూరుకుపోయింది, 13 లక్షల కోట్లు అప్పులో కూరుకుపోయిందని రాసి మనల్ని అప్రతిష్ట పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. తీరా వాళ్ళు గెలిచి శాసనసభలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఎంత అప్పు చేశారు అంటే లెక్కలు తేల్చమంటే లెక్కల్లో తేలింది ఏంటంటే 3.5 లక్షల కోట్లు. అంటే 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని ఆయన మీద అభండాలు మోపి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసి గద్దెనెక్కారు. చంద్రబాబు నాయుడు గారు మీకు మేము ఏ శిక్ష విధించాలి అని నేను అడుగుతున్నాను. ఏం శిక్ష విధించాలి ఆయనకి? మోసంతో అబద్ధం మాటలతో పైగా ఆయన ఏమంటాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బురద తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, మీ ఆస్తులన్నీ అమ్మేసుకుంటారని అబద్ధపు ప్రచారం చేశారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మోసమే. అంతేకాదు ఆయన అధికారంలోకి ఎక్కినప్పుడు ఒక పెద్ద బిల్డప్తో అధికారాన్ని అంటే సీఎం కుర్చీని ఎక్కినప్పుడు ఒక పెద్ద బిల్డప్ చేశాడు. ఆ బిల్డప్ మీ అందరికి గుర్తుందో లేదు. ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం ఉచిత విద్యుత్ అని పెట్టిన దాన్ని ఆదర్శంగా తీసుకుని మెగా టీఎస్సీ అని ఒక పెద్ద తొలి సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా టీచర్ పోస్టులకి మెగా టీఎస్సీ అని టీచర్ పోస్టులు వేసేస్తామని తొలి సంతకం అని అట్టహాసంగా తొలి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ మెగా టీఎస్సీ తొలి సంతకం ఏమైంది అని అడుగుతున్నాను నేను. ఇది మోసం కాదా? ఎందుకు ఇంత మోసం చేస్తారు? సంవత్సర కాలం 13 నెలల కాలం అయింది, మెగా టీఎస్సీ ఊసు లేదు. అది ఏమైందో కూడా తెలియదు. ఎందుకంటే ఇట్లాంటి బూటకపు మాటలతో ప్రజల్ని మభ్య పెడతారు. అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు, లేదు. ఇంకొకటి లోకేష్ బాబు గారు అంటారు బాబు సీఎంగా వస్తే జాబులు వస్తాయి అన్నారు. 20 లక్షల జాబులు వస్తాయి 5 ఏళ్లలో అని చెప్పారు. ఆ లెక్కన సంవత్సరానికి 4 లక్షల జాబులు ఇవ్వాలి. ఒక సంవత్సర కాలం గడిచింది. ఎన్ని లక్షల జాబులు ఇచ్చారని నేను అడుగుతున్నాను. 4 లక్షల జాబులు ఇస్తామని ప్రామిస్ చేశారు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు. అంటే ప్రతి జనవరిలోనూ ఎన్ని పోస్టులు ఈ సంవత్సరంలో చేస్తాం, ఎన్ని గవర్నమెంట్ పోస్టులు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఏది 4 లక్షల జాబులు ఎక్కడ? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 2.5 లక్షల వాలంటీర్ పోస్టులు వేశారు.
సచివాలయ పోస్టులు 1,00,000 వేశారు. ఆ రకంగా ఆయన 4 లక్షల పోస్టులు వేస్తే ఈ 2.5 లక్షల పోస్టులు పీకేశారు. ఉన్న పోస్టులు వాలంటరీ వ్యవస్థ 5,000 కాదు 10,000 ఇస్తామని ప్రామిస్ చేసి అసలు వాలంటరీ వ్యవస్థనే పీకేశారు. వ్యవస్థను చిన్నాభరణం చేసి పరిపాలన సాగిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ మోసము చంద్రబాబు నాయుడు గారు మోసాన్ని మనం ప్రతి గడపకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలించడానికి అర్హులు కాదు, మీరు గద్దె దిగిపోవాలని ఆయన గద్దె దిగేదాకా పోరాటం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దాదాపుగా మనం అధికారం కోల్పోయి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో కష్టాలు పడ్డాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే కేసులు పెట్టారు, దాడులు చేశారు, ఇల్లు ధ్వంసాలు చేశారు, ఆస్తులు ధ్వంసాలు చేశారు, పొలాల ధ్వంసాలు చేశారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మన కార్యకర్తలందరికీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఈరోజు నరకం చూపించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మరొక 4 సంవత్సరాలు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడదాం. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడితే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ పవన్ కళ్యాణ్ని ఓడించడం పెద్ద పనేం కాదు. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా చిన్న గెలపవండి. ఎవరెవరైతే మమ్మల్ని మా మీద కేసులు పెట్టి దాడులు చేశారో జగన్ 2.0లో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్పే అవకాశం మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు పెద్ద పెద్ద పదవులు అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు, డబ్బులు కూడా అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి తరఫున కూడా మీకు చిన్న విన్నపం సార్. అలాగే మనందరికీ కూడా మనందరి మీద ఖచ్చితంగా పెద్ద బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు కూడా మన నాయకులందరికీ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా మనం పార్టీ కోసం చేస్తూ కష్టపడుతూ వాళ్ళతో పాటు ప్రయాణం చేసి ఈ ఏలూరు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలాగా మనంతా కూడా కష్టపడాలని చెప్పి అలాగే మన ఎంపీ సునీల్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనందరం కూడా ఆ బాధ్యతను మన భుజాల మీద చేసుకుని ఈ రోజు నుంచే కష్టపడాలని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్. ఈరోజు మనం ఇది ఎందుకు పెట్టున్నామంటే ప్రజలు ఏ విధంగా మోసపోయారు. గతంలో 2014లో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నాడు, చాలా సీనియర్ కాబట్టి ఆ రోజున ప్రజలందరూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఎలాగ మోసపోయారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజున అక్క చెల్లెమ్మలకి ఏమో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతుల రుణమాఫీ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇలాగ రకరకాల మనకి పథకాలు పెట్టి అంతకుముందు డ్వాక్రా చెల్లెమ్మలకి పావలా వడ్డీ పెడితే రాజశేఖర రెడ్డి గారు తీసేసి లాస్ట్లో పసుపు కుంకుమ అని చెప్పేసి మనకి కళల్లో చెప్పారు. ప్రజలందరూ చైతన్యవంతులై 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నవరాత్రులు అని చెప్పేసి ఏ పథకాలు పెట్టారో తూచా తప్పకుండా మన అందరికీ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్పేసి రాష్ట్రం అంతా పర్యటన చేసి బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా ప్రతి ఒక్క ఇంట్లో విద్య కావాలని చెప్పేసి విద్య అందిస్తే పిల్లలు పనులకు పంపిస్తే డబ్బులు వస్తాయి, స్కూల్ పంపిస్తే రావని చెప్పి పేదలు పంపలేదు కాబట్టి అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు అందిస్తూ మన పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళు ఉద్యోగస్తులు అయితే మన కుటుంబాలని బాగుపడతాయని ఆశించి
అమ్మఒడి ద్వారా మన పిల్లలందరినీ చదివించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తుంది. గతంలో చూసుకుంటే ఆ పథకం రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ రోజు ఆయన ద్వారా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు ఈ రోజు ప్రపంచమంతా ఆయన చదివించి ఆయన ద్వారా లబ్ధి పొందిన ఉన్నారంటే మనం ఆశ్చర్యపోకూడదు. అలాగే ఆయన పెట్టిన ఆ రోజు ఆరోగ్యశ్రీ ఎంతమంది ప్రాణాలు కనపడిందో మన అందరికీ తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 2000 పైన డిసీజెస్ ని దాంట్లో చేసి కలిపి మనందరికీ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసుకెళ్తే మనందరికీ ఎంతవరకు ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అంతా పర్యటించి సూపర్ 6 ద్వారా మీ అందరికీ చేస్తారని చెప్పేస్తే జనాలు నమ్మరేమో అని చెప్పేసి ఆయనకి ఇంకో వ్యక్తిని కలుపుకున్నాడు, ఒక దత్తపుత్రుడు. ఆయన ఏం చెప్పాడు, ఆయన చేయకపోతే నేను చేపిస్తానని చెప్పేసి మనందరికీ మోసం చేసి ప్రతి ఇంటికి ఒక బాండ్ రూపంలో 2 సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి ఇచ్చి ఈ రోజున ఎలాగ మోసపోయామో మనం అందరం తెలుసుకుంటూ ప్రతి ఇంటికి దీనివల్ల మన కుటుంబాలు ఎంత లాస్ అయినాయో, ఎంత రావాలో మనకి ఈ రోజు సంవత్సర కాలం అయింది, మనకు ఎంత వచ్చిందో ప్రతి కుటుంబం తెలియజేసి వాళ్ళు ఏదైతే చెప్పారో మనం అదే ప్రతి ఇంటికి తీసుకెళ్లి దానివల్ల లబ్ధిదారులు ఎంతమంది లాస్ అయ్యారని తెలియజేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని రూపొందించి మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని తెలియజేసే కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జనసేన అలాగే బీజేపీ ఆ 3 కలిసి మరి ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో రూపొందించి దాంట్లో సూపర్ 6 అని చెప్పేసి ముఖ్యమైన సంక్షేమ పథకాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా బాండ్ ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6 చూసుకుంటే మరి మొదటిది నిరుద్యోగ వృత్తి, లేదంటే ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. అలాగే మరి ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన వారికి 59 ఏళ్ళ లోపు ప్రతి మహిళకు 1500 చొప్పున నెలకి వేస్తారని చెప్పారు. దానికి అదేదో తీసుకొచ్చారు P4 అని చెప్పేసి. ఆ P4 లేదు, మహిళలకు ఏమీ లేదు, ఇవ్వటం ఏమీ లేదు. రైతు సంక్షేమం అన్నదాత సుఖీభవ 20,000 ప్రతి రైతుకి ఇస్తారని చెప్పడం జరిగింది. మరి మామిడి రైతు చూసుకున్నాం, మొన్న మామిడి రైతుకి ఏమైనా ఇచ్చారా? మద్దతు ధర పలికిందా? లేదు. మిర్చి రైతు చూశారు, వారికి కూడా ఏమి మద్దతు ధర లేదు. మరి అలాగే పొగాకు, దానికి కూడా ఏమీ లేదు. మరి రైతులు చేసింది ఏమిటి? అంతా మోసం. మరి అలాగే గ్యాస్ సంవత్సరం 3 అని చెప్పారు, అది లేదు. బస్సు అన్నారు, అది లేదు. ఇవన్నీ పథకాలు కూడా జూన్ 24న ప్రారంభిస్తారని చెప్పారు. అంటే సంవత్సర కాలం మన ప్రజలందరూ కూడా నష్టపోయారు. పథకాలని చెప్పేసి ఇస్తానని చెప్పేసి మోసం చేశారు మన చంద్రబాబు ప్రభుత్వం. మరి అంతేకాకుండా అనేకమైన పథకాలు 143 పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవన్నీ కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. బీసీ సంక్షేమం అని చెప్పారు, ఎస్సీ సంక్షేమం అని చెప్పారు. ఇలాగా అందరినీ మోసం చేయడం తప్ప ఎవరికి కూడా సంక్షేమం అనేది అందించలేదు. జై జగన్, వడ్డలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున బాబు షూరిటీ ఏంటి? బాబు షూరిటీ
మోసం గ్యారంటీ. ఈ రోజున మీరు ఇంతమంది వచ్చి ఈ రోజున కైకలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ఈ రోజున ఈ కుర్చీలో మీరు కూర్చున్నారంటే కరెక్ట్ గా 4 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని చెప్పి ఘంటాపరంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు ప్రోగ్రాం అంతకుముందు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మోసాలు అవుతారు. కానీ దానికి కరెక్ట్ పేరు ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది మాత్రం కరెక్ట్. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. మనందరూ కూడా ప్రజలందరూ కూడా మోసపోయారు. ఈరోజు ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు. అంటే 9 పథకాలు ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలుపరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, కాపీ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే కాపీ కొట్టి పట్టి పెట్టారు. ఎవడన్నా 9 పథకాలు కాపీ కొడితే ఓ పథకం కలిపి నవరత్నాలు అంటే ఒకటి కలిపి ఏదో 10 రత్నాలు 10 రత్నాలు అంటాడు అవడం. దాన్ని కాపీ కొట్టి 9లో 3 కట్ చేసి 6 సూపర్ 6 అని ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 9 అంటే ఈయన మనోడు వచ్చి 6. 9 ఇస్తానన్న 9 ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి 6 ఇస్తానని సూపర్ 6 అంటే దీనికి మనందరం కూడా మోసపోయాం. ఈ రోజు అందరికి కూడా ఈరోజు అక్కడ గౌరవనాగేశ్వరరావు గారు ప్లే చేసి చూపించారు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చాలా సుస్పష్టంగా ఎంతెంత భాగ్యం ఉన్నారు. ఈరోజు ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఎంత భాగ్యం ఉన్నారని చెప్పారు. మనం ఏం చేస్తాం? మనకి భాగ్యం ఉన్న ఎవరైనా ఉంటే మన డబ్బులు 50,000, 3,000, 20,000, 1,00,000 రూపాయలు మనం అడిగి అప్పిస్తాం. ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటాం? చెక్కు నోటు తీసుకుంటాం, అడుగుతాం, ఎవరు డబ్బులు. ఏం చేస్తాం? చెక్ తీసుకెళ్ళి మనం క్రిమినల్ కేసు పెడతాం, చీటింగ్ కేసు పెడతాం, నోటు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెడతాం. అదేవిధంగా మనకి ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఒక బాండ్ ఇచ్చారు మనకి. ఆ బాండ్ తీసుకెళ్ళి నన్ను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా బాండ్ ఉన్న ప్రతి ఒక్కరు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చీటింగ్ కేసు పెట్టారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లు 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 పంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3,500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటర్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మంత్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.